అస్య దేవదేవోత్తమ బహుబల దేవతా సార్వభౌమ బహుబల శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మరకత శ్రీ లక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం దర్భాలు సేవాంగత్వేన దర్భాలు సేవా మవధారయ. మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధ శుక్ర ఆది మరియు సంకష్టహర చతుర్థి రోజున దర్బారు సేవను నిర్వహిస్తూ దర్బారు సేవలో స్వామివారి అన్నప్రసాద నిమిత్తము మరియు భూదాన నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. ఎలిషెట్ల గోత్రం ఆర్ శివలింగం జయలక్ష్మి అన్విత్ తరుణ్ 511 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే శ్రీవత్స గోత్రం జలజ నితీష్ స్నేహ శ్రీవి 516 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. పాండవుల గోత్రం రాయబోయిన శ్రీహరి 500 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కౌండిన్య గోత్రం శశి శీల సిద్ధ జాడ్రౌన్ 516 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కౌండిన్య గోత్రం రామ్మూర్తి హరిప్రియ 534 రూపాయలు సమర్పించారు. అక్షింతల గోత్రం అంజన్ కుమార్ రాజ్యలక్ష్మి అఖిల్ 500 రూపాయలు సమర్పించారు. కౌండిన్య గోత్రం కీర్తిశేషులు శ్రీలత గారి జ్ఞాపకార్థం నారీ వందన గారు 516 రూపాయలు సమర్పించారు. వెల్లుట్ల గోత్రం శ్రీహర్ష జస్మిత లక్ష్మీభాయ్ 501 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. నైతృప కాశ్యప గోత్రం జయకృష్ణన్ అమృత సంస్కృతి ఇంద్ర రంగరాజన్ విక్రమ్ 1100 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. ఉదయ పవన గోత్రం సీను ప్రసాద్ స్వాతి సమన్వి 501 రూపాయలు సమర్పించారు. ఆరుట్ల గోత్రం ఎంపీ రాజిరెడ్డి సుజాత జగపతి రెడ్డి నవీన్ వెంకట కృష్ణారెడ్డి సోని లక్షిత్ రెడ్డి వెంకటమ్మ 501 రూపాయలు సమర్పించారు. గంగా గోత్రం నరేష్ 516 రూపాయలు సమర్పించారు. భారద్వాజ్ గోత్రం శ్రీధర్ దివ్యశేష 516 రూపాయలు సమర్పించారు. గౌతమ సగోత్రం శ్రీధృతి 516 రూపాయలు సమర్పించారు. ఆత్రేయస ఎలిసెట్ల గోత్రం బూరుగు రమేష్ బాబు విజయలక్ష్మి 500 రూపాయలు సమర్పించారు. వెన్నకుల గోత్రం గ్రంథి ఈశ్వరరావు గారు 500 రూపాయలు సమర్పించారు. గుంటకుల గోత్రం అరవింద్ మేధ 500 రూపాయలు సమర్పించారు. రోడి చెట్ల గోత్రం రమేష్ చంద్ర స్వాతి కుటుంబ సభ్యులు 500 రూపాయలు సమర్పించారు. చిచ్చుట్ల గోత్రం కీర్తిశేషులు అమృతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జనార్దన్ రెడ్డి కరుణ సాయిదీప్ రెడ్డి 500 రూపాయలు సమర్పించారు. చిట్టుట్ల గోత్రం కీర్తిశేషులు అమృతమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దయాకర్ రెడ్డి సుమన సాహితి 500 రూపాయలు సమర్పించారు. పాండవుల గోత్రం సంస్కృత్ పుట్టినరోజు సందర్భంగా 50 కేజీల బియ్యం స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. కుంతల గోత్రం కృపాశంకర్ వైష్ణవి శివాని 500 రూపాయలు సమర్పించారు. పసుపులేటి గోత్రం పృథ్వీరాజ్ కైలాస్ పుట్టినరోజు సందర్భంగా 500 రూపాయలు సమర్పించారు. పసుపులేటి గోత్రం ఐశ్వర్య కైలాస్ 500 రూపాయలు సమర్పించారు. ధనరాజ్ గోత్రం ఋత్విక్ రాజ్ తోకల 500 రూపాయలు సమర్పించారు. వశిష్ఠ గోత్రం శ్రీపాదరావు 500 రూపాయలు సమర్పించారు. పసుపులేటి గోత్రం కీర్తి శిష్యులు డి ఆగయ్య గారి ఆగయ్య కళావతి గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు దేవేందర్ గారు 511 రూపాయలు సమర్పించారు. పసుపులేటి గోత్రం కీర్తి శిష్యులు ఏ శంకర్ దాస్ తారాబాయి గారుల జ్ఞాపకార్థం దేవేందర్ గారు 511 రూపాయలు సమర్పించారు.
గాస్యపతి గోత్రం మల్లికార్జునరావు లక్ష్మి జ్యోత్స్న 1116 రూపాయలు సమర్పించారు. పసుపులేటి గోత్రం రోహన్ పూజారి 500 రూపాయలు సమర్పించారు. భారద్వాజ్ గోత్రం జెట్లింగ్ దేవర్ష 500 రూపాయలు సమర్పించారు. శ్రీవత్స గోత్రం పల్లవి 600 రూపాయలు సమర్పించారు. విష్ణు గోత్రం కృష్ణ ప్రకాష్ 520 రూపాయలు సమర్పించారు. పాండవుల గోత్రం చంద్రశేఖర్ శ్రావణి సంస్కృత్ పుట్టినరోజు సందర్భంగా 2000 రూపాయలు సమర్పించారు. ఆరుట్ల గోత్రం ఎన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. నామిళ్ల గోత్రం శివప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి గారు 511 రూపాయలు సమర్పించారు. శివగోత్రం డిఎస్ పటేల్ ఒక 25 కేజీల బియ్యము స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. అలాగే స్వామివారి భూదాన నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు: శివగోత్రం బాలు ఆశీర్వాదం 1116 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. వృక్షకుల గోత్రం ములుగు శంకర్ మంజుల యోగేష్ హిమబిందు యతీష ఈశ్వర్ మౌనిక సహస్రిత విస్తృత సరస్వతి 1110 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. షేరుకుల గోత్రం కృష్ణారెడ్డి లక్ష్మి శరణ్ రెడ్డి శరణ్యారెడ్డి 500 రూపాయలు భూదాన నిమిత్తం సమర్పించారు. కౌశిక ఋషి గోత్రం సురేంద్ర ప్రకాష్ అంజన కిరణ్ కుమార్ కృష్ణవేణి మూర్ధశ్రీ శాంతన 721 రూపాయలు సమర్పించారు. కౌండిన్య గోత్రం శ్రీనివాస్ గౌడ్ రాజ్యలక్ష్మి 502 రూపాయలు సమర్పించారు. హే ప్రభు, మరకత శ్రీ లక్ష్మీ గణపతి అన్నదానార్థం భూదానార్థం ద్రవ్యం దత్వా తత్సర్వే జనానాం మనోవాంఛాఫల సిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్త ధాతుభ్యః దోషత్రయ జనిత సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధ్యర్థం వేద ఆశీర్వచనం కరిష్యే. హరి ఓం. బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీగే పద్మహస్తే సుగంధైర్వక్షస్థలై పుణ్యసుజాయమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రియవర్ధతాం నమో నమో భవతే ధ్యాయమానోన్నాం కేతుర్సుసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయం ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్ఠతి. జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరకత శ్రీ లక్ష్మీ గణేశ. భగవద్బాంధవులారా, ఏ ఒక్కరు కూడా భోజనం చేయకుండా వెళ్ళకూడదు. స్వామివారి ఆలయంలో ఒక్కసారి భోజనం చేస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయి. మీకు చాలా సార్లు చెప్పాను. ఏదో గురువు గారు తినమన్నారు, తప్పదు తినాలి అని 2 మెతుకులు నోట్లో వేసుకోకూడదు. నోట్లో వేళ్ళు పెడితే అందేట్టుగా తినాలి, అంత తృప్తిగా తినాలి. అప్పుడు మాత్రమే ఆ ఫలం లభిస్తుంది. నీ బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ కూడా ఇట్ విల్ ఫిల్ విత్ ద ఫుల్ ఆఫ్ పాయిస్. పుణ్యఫలం చేత నిండుతుంది. కాబట్టి అందరూ కూడా నోట్లో వేళ్ళు పెడితే అందేట్టుగా తినాలి, అంత తృప్తిగా తినాలి.